వెనకాల పరిగెడుతుంటే ఆడి హీరో. ఆ సినిమాలు తెగడెత్తే అంటే ఏంటో మరి. ఇలాంటిది నచ్చుతుంది మనకు. నడుతున్నాను, ఈ నేచర్ నీకు నచ్చుతుందంటే గుర్తుపెట్టుకో, నీలో పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు ఇలా అంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే కృత నిబంధన సెలవిచ్చింది, ఆయనకి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. ఆత్మ ఉన్నవారికి ఆయనకి ఇష్టలుగా ఉంటారు, ఆత్మ లేనివారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. నీ ప్రార్థనకి జవాబు కావాలా? ఆత్మ కార్యము జరిగించు. నీ యొక్క కార్యాలకి విజయాలు కావాలా? ఆత్మను అడుగు. అడుగు వారికి ఆయన ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఆయన దాచుకునేవాడే కాదు, నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడంటే, నూతన వ్యక్తులను మార్చడానికి పరిశుద్ధాత్మ మనలో వ్యక్తిత్వం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు అనగానే కచ్చీపులు అరటిపులు ఇవన్నీ కదండి, ప్రతి వారం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు అనగానే మనల్ని మార్చే వ్యక్తి అదృశ్య దేవుని స్వరూపం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.